ఒక చిన్న గ్రామం అంచున ఒక అందమైన పొలం ఉండేది. ఆ పొలం దగ్గరే ఒక చిన్న ఇల్లు. ఆ ఇంట్లో రామయ్య అని మంచి రైతు ఉండేవాడు. రామయ్యకి ఒక తెల్లటి ఆవుంది. దాని పేరు గంగ. గంగ చాలా శాంతంగా ఉండేది. ఎవ్వర్నీ ఇబ్బంది పెట్టేది కాదు. పిల్లల్ని చూసినప్పుడు ముద్దుగా మేకలు వేయేది. రామయ్యకి ఇంకొకటి కూడా ఉండేది. అది ఒక చిన్న మేక. దాని పేరు చిట్టి. చిట్టి చాలా చురుకుగా ఉండేది. ఎక్కడైనా దూకుతూ ఆడుతూ చిరుగుతుండేది. గంగ నిదానంగా నడిస్తే చిట్టి మాత్రం చురుకుగా పరిగెత్తేది. ఒకరోజు రామయ్య గంగ చిట్టిలను తీసుకుని కొంచెం లోపల ఉన్న అడవికి వెళ్లాడు. అక్కడ గడ్డి బాగా పచ్చగా ఉండేది. పూలు విరబూసి ఉండేవి. పక్షులు కిలకరిస్తూ పాటలు పాడుతున్నాయి. జింకలు దూరంగా పరిగెత్తుతూ కనిపించాయి. అలా గడ్డి మేస్తున్న సమయంలో రామయ్యకి ఒక్కసారిగా కాలుజారి పడిపోయాడు. అతని కాలి దగ్గర బాగా నొప్పొచ్చింది. నడవలేని పరిస్థితి. రామయ్య బాధతో గంగనూ చిట్టినీ చూసి, నాకు నడవడం కష్టంగా ఉంది. మీరిక్కడే ఉండండి. నేను ఇంటికి వెళ్ళొస్తాను అన్నాడు. గంగకి చిట్టికి ఏమి చెయ్యాలో అర్థం కాలేదు. కాని రామయ్య నెమ్మదిగా ఇంటివైపు వెళ్ళిపోయాడు. ఇద్దరూ అడవిలో ఒంటరిగా మిగిలిపోయారు. మొదట చిట్టి భయపడింది. అమ్మో గంగక్క, ఇప్పుడేం చేద్దాం? అడవి కదా అని భయంతో అడిగింది. గంగ శాంతంగా చెప్పింది, భయపడొద్దు చిట్టి, మనం కలిసుంటే ఏం జరగదు. అలా సాయంత్రం అయ్యింది. ఆకాశం ఎర్రగా మారింది. సూర్యుడు అడవికి అవతల దాక్కున్నాడు. చీకటి కమ్ముకుంది. అడవిలో వింత వింత శబ్దాలు వినిపించాయి. చిట్టి భయంతో గంగ దగ్గరకు చేరింది. గంగక్క, నాకు భయంగా ఉంది. గంగ కన పెద్ద శరీరంతో చిట్టిని కప్పుకుని నిలబడ్డింది. నేనున్నాను కదా, భయపడద్దు అంది. అంతలో ఒక నక్క దూరంగా కనిపించింది. అది చిట్టిని చూసి దగ్గరికి రావాలని ప్రయత్నించింది. గంగ వెంటనే పెద్దగా అరిచి తన కొమ్ములతో నేలను తాకింది. గంగ శబ్దానికి నక్క భయపడి పారిపోయింది. ఆ రాత్రి ఇద్దరూ ఒక పెద్ద చెట్టు కింద కూర్చున్నారు. గంగ నిదానంగా చిట్టికి కథలు చెప్పింది. మరుసటి రోజు ఉదయం సూర్యుడు లేచాడు. అడవి మళ్లీ అందంగా మారింది. పక్షులు కిలకిలా పాడాయి. అప్పుడు కొన్ని కోతులొచ్చాయి. అవి చిట్టితో స్నేహం చేశాయి. చిట్టి వాళ్లతో కలిసి ఆడుకుంది. గంగ దగ్గరికి కొన్ని జింకలొచ్చాయి. గంగ చాలా శాంతంగా ఉండటంతో జింకలు భయపడలేదు. అలా అడవిలో కొత్త స్నేహాలేర్పడ్డాయి. మధ్యాహ్నం సమయంలో దూరం నుంచి రామయ్య పిడుపు వినిపించింది. గంగా, చిట్టీ! ఇద్దరూ ఆనందంగా అరవడం మొదలుపెట్టారు. రామయ్య వచ్చి వాళ్లని చూసి చాలా సంతోషించాడు. మీరిద్దరూ ఎంత ధైర్యంగా ఉన్నారు అని చెప్పి గంగను ప్రేమగా తడిమాడు. చిట్టిని ఎత్తుకుని ముద్దుపెట్టాడు. ఇంటికి తిరిగి వచ్చాక రామయ్య పిల్లలకు ఈ కథ చెప్పాడు. గంగా చిట్టిలను ఉదాహరణగా చూపిస్తూ, స్నేహం ఉంటే భయం ఉండదు, పెద్దవాళ్లు చిన్నవాళ్లను కాపాడాలి అని చెప్పాడు. కథలో నీతి: స్నేహం, ధైర్యం, ప్రేమ ఉంటే ఏ సమస్యనైనా ఎదుర్కోవచ్చు. పెద్దవాళ్లు చిన్నవాళ్లను కాపాడాలి. ఇలాంటి మరెన్నో ఆసక్తికరమైన, వినోదంతో పాటు మంచి విలువలను నేర్పించే పిల్లల కథలను మిస్ కాకుండా చూడాలంటే మా ఛానల్ను వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. ప్రతివారం కొత్త కథలు, ఆకట్టుకునే 3D యానిమేషన్ వీడియోలతో మేము మీ ముందుకు వస్తుంటాము. మీ పిల్లలకు సురక్షితమైన, నాణ్యమైన కంటెంట్ అందాలంటే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ నొక్కడం మర్చిపోకండి.